సుధాకర్ గారు సార్ 25 ఏళ్ల గులాబీ జెండా తెలంగాణలో మళ్ళీ గుబాలిస్తుందా? ఏంటి సుధాకర్ గులాబీ జెండా ఇప్పుడు అంతా ఐక్యతగానే జరుగుతుందా? అక్కడ కొంత వర్గాలు గ్రూపులు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏమైనా అంతా సెటరేట్ అయిందా? అంతా ఒకే లైన్ మీద జరగబోతుందా? బయటకంతా ఐక్యతనే కనిపిస్తా సార్, కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది కేవలం ఆ కుటుంబంలో మాత్రమే జరుగుతుంది. బీఆర్ఎస్ అనేది పూర్తిగా కుటుంబ పార్టీ. కేసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్మించుకున్న ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్న ముగ్గురు నాయకుల మధ్య ఎప్పుడు జరుగుతుంటుంది. కానీ ఆ ముగ్గురు నాయకులకు కేంద్ర బిందువు కేసీఆర్ ఏది చెప్తే అది చేయాల్సిందే. అందులో భాగంగా అలియాడు లేకుంటే గులియాడు అని భావించిన హరీష్ రావు కూడా ఇవాళ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఎల్కతుర్తిలో ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా ఎక్కడ మా మధ్య పొరపచ్చాలు లేవు, ఇదంతా సోషల్ మీడియా, ఎందుకంటే మీకు హాట్ టాపిక్ కావాలి లేకుంటే గాసిప్స్ ఎక్కువగా కావాలి కాబట్టి టీఆర్పీ రేటింగ్ల కోసం మీరు సృష్టిస్తారని ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ అనేది సార్ పూర్తిగా కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా, కేసీఆర్ రాజకీయ వ్యూహానికి అనుగుణంగా జరుగుతుంది సార్. ఆయన మొదటగా సభ ప్రాంగణాన్ని నిర్ణయించడంలోనే పెద్ద చాణక్యత ఉందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ 3 జిల్లాల సరిహద్దులో ఈ సభా ప్రాంగణాన్ని నిర్ణయించారు సార్. అంటే చుట్టూ 20 నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ ఈ 20 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 మందిని తరలించినా కూడా 4 లక్షల మంది అవుతారు సార్. కాబట్టి ఆయన చాలా ఆలోచించి అందులో తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి టీఆర్ఎస్కి వెన్నుదన్నుగా ఉన్న ఉత్తర తెలంగాణ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, అదేవిధంగా మెదక్ జిల్లా, ఈ 3 జిల్లాలని ఒక సెంట్రిక్గా చేసుకొని ఈ రజతోత్సవ సభ జరుగుతుంది సార్. రజతోత్సవ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆలోచనలు, కేసీఆర్ వ్యవహారాలకు అనుగుణంగా జరుగుతుంది సార్. ఏదైనా బహిరంగ సభ నిర్వహించాలన్నా, ఏ కార్యం తలపెట్టాలన్నా కావాల్సిన వనరులు సార్, ఆ వనరులు బీఆర్ఎస్కి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రజతోత్సవ సభ 100% సక్సెస్ అవుతుంది. కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. 1213 ఎకరాలు, అందులో 150 ఎకరాలు సభా ప్రాంగణం, 5 ఎకరాలలో 500 మంది కూర్చునే విధంగా భారీ వేదికను ఏర్పాటు చేశారు. కాబట్టి సభ నిర్వహణలో ఏ విధమైన అనుమానం లేదు సార్. రైట్ సుధాకర్.